3 సార్లు ఓంకారం చెప్పి ఈరోజు సత్సంగం ప్రారంభించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदा निम्नवृक्षस्य मूलादिवासा सुधाश्राविणं तीर्थमप्याप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మన మందిరంలో ఏర్పాటు చేసుకున్న సత్సంగానికి చేసిన సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. బాబా గారు మన నెల్లూరు జిల్లా ఆ పెద్ద పుత్తేడు గ్రామం. ఈ గ్రామంలో మందిరం, సాయి మందిరం ఉంది. ఆ మందిరంలో బాబా గారు, ఆ మందిరంలో ఈరోజు సత్సంగం చేసుకుంటూ ఉన్నాం. ఒకసారి అందరూ కూడా బాబా గారిని దర్శించుకోండి. బాగా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటారు బాబా గారు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, బాబా గారికి సేవ చేసిన అంకిత భక్తుల గురించి మనం స్మరించుకుంటే కూడా అది బాబా గారికి ఎంతో ప్రీతిగా ఉంటుంది. ఈరోజు బాబా గారికి అత్యంత భక్తి శ్రద్ధలతో బాబా గారిని సేవించుకున్నటువంటి మేఘశ్యాముడు కాలం చేసిన రోజు 1912 సంవత్సరంలో. కాబట్టి ఆ ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈరోజు మనం మేఘశ్యాముడు ఎలా బాబా గారికి సేవ చేసుకున్నారో, బాబా గారు ఏ విధంగా మేఘశ్యాముడిని ఉద్ధరించారో దాన్ని మనం దర్శించుకుందాం. ఈ సందర్భానికి తగినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మేఘశ్యాముడి గురించి చెప్పుకుందాం. మేఘశ్యాముడు ఎవరు అంటే, బాబా గారికి హారతులు 1909 సంవత్సరంలో ప్రారంభమైనవి మన సచరిత్ర చెప్తుంది. తొలిసారి బాబా గారికి హారతి ఇచ్చినటువంటి భాగ్యవంతుడు, ధన్యుడు తాత్య సాహెబ్ నోల్కర్. ఆయన 99 రోజులు హారతి సేవ చేశారు. తర్వాత ఆయనకి బాబా గారు మరి సద్గతినిచ్చారు. ఆయన తర్వాత బాబా గారికి హారతి ఇచ్చినటువంటి భాగ్యవంతుడు ఈ మేఘశ్యాముడు. ఈయన కూడా బాబా గారికి 11 నెలల పాటు బాబా గారికి ఈయన హారతులు ఇచ్చారు. ప్రతిరోజు మధ్యాహ్నం ద్వారకామాయిలో ఆడార్తి ఇచ్చేవారు. బాబా గారికి హారతి ఇచ్చేటప్పుడు మేఘశ్యాముడు ప్రత్యేకత ఏంటి అంటే,
ఒంటి కాళ్ళ మీద నిలబడి ఆయన హారతి ఇచ్చేవారు. మనం 2 కాళ్ళ మీద నిలబడి హారతి అయినంతసేపు ఉండాలంటేనే సరిగ్గా లేనటువంటి పరిస్థితి. కూర్చుంటున్నాం, కూర్చోలేకపోతే నిలబడుతున్నాం, కాసేపు అటు నిలబడతాం, కాసేపు ఇటు నిలబడతాం. అలా కాకుండా ఒంటి కాళ్ళ మీద నిలబడి అత్యంత భక్తి, శ్రద్ధ, నిష్ఠలతో బాబా గారికి ఆయన హారతి ఇచ్చేవారు. అందుకని మేఘశ్యాముడి పాత్ర చాలా ప్రముఖమైనటువంటి పాత్ర. ఈయనకి బాబా గారి పరిచయం ఎలా కలిగింది అంటే, బాబా గారు ఆయన్ని ఏ విధంగా రప్పించుకున్నారు అని అంటే, ఈ మేఘశ్యాముడికి ఒక గురువు ఉన్నారు, సాఠే, హరివినాయక్ సాఠే అని. అంటే ఆయన ఎలా గురువు అయ్యారనంటే, ఆయన ఖేడా జిల్లాలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ప్రాంతీయ అధికారిగా ఆయన పనిచేస్తున్నారు సాఠే. అప్పుడు ఆయనకి ఈ మేఘశ్యాముడు పరిచయం అయ్యారు. ఈయన వంట బ్రాహ్మడు, మరి గుజరాత్ రాష్ట్రం ఈయనది, మేఘశ్యాముడిది. వచ్చి ఆ సాఠేకి ఈయన సేవ చేస్తుండేవాడు. సరే, మేఘశ్యాముడిని ఒక శివాలయంలో ఆయన పూజారిగా ఏర్పాటు చేయించారు సాఠే గారు. కానీ కాలక్రమేణా కొద్దిగా ఈయన కర్మభక్షుడయ్యాడు మేఘశ్యాముడు. కొద్దిగా చెడుదారి పడితే సాఠే ఈయన కూర్చోబెట్టి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి తిరిగి ఆయన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశింపజేశారు. కాబట్టి అప్పటి నుంచి సాఠేని గురువుగా భావించాడు మేఘశ్యాముడు, గురువుగా సేవించుకున్నాడు. సాఠే అంటే ఈయన మేఘశ్యాముడు ఎంత నిజాయితీగా పనిచేశాడంటే, సాఠేకి తనంత నిజాయితీగా పనిచేయబట్టే తర్వాత బాబా గారి చరణాల వద్ద ఆశ్రయం లభించింది అంటున్న సచ్చరిత్ర 28వ అధ్యాయం. సచ్చరిత్ర ప్రత్యేకత ఏంటి అంటే, ప్రతి వాక్యం కూడా అది మన కోసం బాబా గారు అక్కడ చెప్పడం జరిగింది. రచించబడ్డ ప్రతి వాక్యం, ప్రతి పదం, ప్రతి అక్షరం, ప్రతి ఏత్వం, ప్రతి ఐత్వం కేవలం మన కొరకే. అంత నిదానంగా ఆ గ్రంథాన్ని మనసుకి మనం మరి పట్టించుకుంటే ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. అంటే చేసే పనిలో నిజాయితీగా చేస్తేనే బాబా గారి చరణాల వద్ద ఆశ్రయం లభిస్తుంది అనేది అక్కడ మనం గ్రహించాల్సింది. ఏ పని అంతేగాని బాబా గారి సేవ అని చెప్పి మనం నిజాయితీగా చేయకపోతే ఆశ్రయం అది బూటకమే అవుతుంది. కాబట్టి మనం నిజాయితీగా పనిచేస్తే ఖచ్చితంగా ఆయన చరణాల వద్ద ఆశ్రయం లభిస్తుంది. ఎప్పుడు కూడా ఒక సేవ నిజాయితీగా చేయాలా, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ. అది ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఇంకోట లేదా బాబా గారి సేవల, ఇవన్నీ కూడా నిజాయితీ చాలా ముఖ్యం. నిజాయితీయే మన క్యారెక్టర్ని ప్రూవ్ చేస్తుంది. కాబట్టి క్యారెక్టర్తో ఉంటేనే ఏ సేవ అయినా సరే మనం భగవంతుడికి మనం సమర్పించగలం. అలా మేఘశ్యాముడు సాఠేకి నిజాయితీతో చేసిన సేవ చివరికి అతన్ని బాబాగారి చరణాల వద్దకు లాక్కొని వచ్చి కూర్చోబెట్టింది. చిన్న విషయమా? సాక్షాత్తు భగవంతుడు అవతరించినప్పుడు ఆయన సేవించుకోవడం, ఆయన కూర్చుంటే ఆయన ఎదురుగా నిలబడి దాదాపు 25-30 నిమిషాల సేపు హారతి ఇవ్వడం, అంతసేపు బాబా గారి దృష్టిలో ఆయన ఉండడం ఎంత భాగ్యం. 11 నెలల పాటు ఆయన ఆ సేవ చేయగలిగారు. అలా మేఘశ్యాముడు సాఠేని సేవించుకుంటూ ఉన్నారు. ఇద్దరి మధ్య గురుశిష్య సంబంధం బాగా పెరిగింది. ఇతని సేవను చూసి సాఠేకి అనిపించింది, మరి ఇంత బాగా సేవ చేస్తున్నాడు, ఇతని సేవలు మనం తీసుకుంటే ప్రయోజనం ఏముంది, ఏదో మనం కలిగించే ప్రయోజనం కాస్త ప్రాపంచిక ప్రయోజనమేను, ఇతన్ని కనుక బాబా గారి వద్దకు పంపిస్తే. అంటే సాఠే షిరిడి కూర్చున్నారు. షిరిడి కూర్చుంటే ఆయన అదృష్టం ఏంటంటే ఆయన బాబా గారి పట్ల ఆయనకి భక్తి కుదిరింది. ఆ షిరిడిలో కొంతకాలం ఉన్నారు ఆయన. దాదా కేల్కర్ అని, దాదా కేల్కర్ అమ్మాయిని ఈయన మ్యారేజ్ చేసుకున్నాడు సాఠే. అలా దాదా కేల్కర్ గారికి అల్లుడైన. సరే, షిరిడిలో ఉన్నప్పుడు గమనించాడు, చాలా మంది భక్తులు అప్పట్లోనే మనలాంటి గుంపులుగా షిరిడికి వస్తూ పోతున్నారు. వాళ్ళకి అప్పట్లో ఎటువంటి సదుపాయం లేదు. కాబట్టి వచ్చే భక్తులకి ఒక సదుపాయం కలిగించాలా అని ఆలోచన తొలిసారి సాఠేకి కలిగింది. గురుస్థానం, ఇంకా మన బాబాగారి మూర్తి వెనకాల ఆ గోడ ఉంటుంది షిరిడిలో. ఆ గోడ దగ్గర నుంచి మనం రోజు బాబాగారికి అక్కడ సామ్రాణి వేస్తుంటారు గురువారం, శుక్రవారం. దాని తర్వాత వాళ్ళ లోపలికి దిగే భూగృహం లాగా ఉంటుంది.
ఆ గోడ వరకు ఈ స్థలం అంతా ఆయన అప్పట్లో కొని సాటే ఒక రేకుల షెడ్డు నిర్మించాడు. అది తొలిసారి షిరిడీలో ఏర్పాటైనటువంటి యాత్రికులకు ఉచిత బస వాడ, అందుకే దాన్ని సాటే వాడ అంటారు. అట ఈయన ఒక సత్రాన్ని నిర్మించాడు అక్కడ, మనలాంటి భక్తులకి అది ఉపయోగంగా ఉంటుందని. అది సాటే చేసిన సేవ. కాబట్టి సాటే కనిపించింది, ఇతడు నాకు సేవ చేయడం కన్నా వెళ్ళి బాబా గారికి సేవ చేసుకుంటే మంచిది కదా. అంటే ఏదో దొరికాళ్లే మనం సేవ చేయించుకుందాం అనుకోకుండా ఈ సేవ చేసే ఆయన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, అయ్యో ఇంత శ్రద్ధగా సేవ చేస్తున్నాడు, ఇదే శ్రద్ధగా వెళ్ళి బాబా గారిని సేవించుకుంటే ఇంకా ప్రయోజనం ఉంటుంది కదా అనుకొని ఆయనకి మేఘశ్రావుడు చెప్పాడు, మేఘ నువ్వు షిరిడీకి వెళ్ళు, అక్కడ సాయిబాబా ఉన్నారు, నువ్వు ఆయన్ని సేవించుకో ఇంతే శ్రద్ధతో, నీ శరీరం సార్థకమవుతుంది, నీ జన్మ పరమ శుభప్రదమవుతుంది. కాబట్టి షిరిడీకి వెళ్ళి కాయ వాచ మనస బాబా గారి చరణాలను ఆశ్రయించు అని సాటే చెప్పడం జరిగింది మేఘశ్రావుడికి. బాబా గారి ప్రత్యేకత ఇదే, ఆయన తన వాళ్ళు ఎక్కడున్నా సరే ఏదో ఒక రకంగా వాళ్ళ పిచ్చిక పిల్ల కాలికి దారం కట్టి లాక్కొస్తారు నా వాళ్ళు ఎక్కడున్నా అని చెప్పినట్లుగా ఆయన ఏర్పాటు ఎలా చేస్తారో చూడండి. ఇప్పుడు సాటే ద్వారా మేఘశ్రావుడు తెలియజేశాడు షిరిడీకి పోదాం అని. అలా మేఘశ్రావుడికి సాటే ద్వారా దారం కట్టి బాబా యొక్క మొదకాయన్ని లాక్కుంటున్నారు. సరే సాయిబాబా అంటున్నారు మీరు, సాయిబాబా అంటే మరి ముసల్మానా అని అడిగాడు మేఘశ్రావుడు. అంటే ఇప్పుడైతే ఏ చర్చ అయితే గలవా జరుగుతూ ఉందో ఇప్పుడు ఇది అప్పటి నుంచి ఉంది. ఎందుకు ముస్లిం అయినారు ఆయన ఎప్పుడైనా చెప్పారా? ఆయన ఎందుకు హిందూ అయినారు ఆయన ఎప్పుడైనా చెప్పినాడా? మా అమ్మ నాన్న పలానాళ్ళని. ఆయన మనలాగా తల్లి గర్భంలో జన్మించిన ఆయన కాదు. ఈ సత్యాన్ని గ్రహించాలా. కొంతమంది ఆయన ముస్లిం అంటున్నారు, ఏదో చెప్తున్నారు. ఇంకొంతమంది హిందువు నిరూపిస్తానంటున్నారు. అరే ఎక్కడుందండి, ఇవన్నీ లేవండి. సచరిత్రే బాబా గారికి ప్రామాణిక గ్రంథం. బాబా గారు సశరీరంతో ఉన్నప్పుడు వారిగా రాయించుకున్నటువంటి గ్రంథం. కాబట్టి బాబా గారికి సంబంధించి ప్రామాణిక గ్రంథం ఏంటంటే సచరిత్రే. కాబట్టి ఏదైనా సరే సచరిత్రలో ఉండే భావజాలానికి అనుగుణంగా ఉండే భావాన్ని మనం స్వీకరించాలా. ఇది సాయి భక్తుల ధర్మం. దాంట్లో 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పింది, బాబా గారు షిరిడీలో వేప చెట్టు కింద తొలిసారి ప్రకటమయ్యారు అని చెట్టు కింద కనబడ్డారంతే. ఆయన ఈ వైపు నుంచి వచ్చారా ఈ వైపు నుంచి వచ్చారా అతను ఎవరు చూడలా. వాళ్ళు చూసేసరికి ఆయన చెట్టుగానే ఉన్నారు. కానీ ప్రకటమయ్యారు. ఆయన 16 ఏళ్ల బాలుడుగానే ఆయన అవతరించారు. ఇది సత్యం. అంతేగాని హిందువుగా నిరూపిస్తాను, నేను హిందూ కాదు ముస్లిం అని ఇవన్నీ వ్యర్థమైనటువంటి వాదనలు. అవి అసలు అవసరం లేనటువంటి వాదన. ఇది మనందరం గ్రహించాలి. సరే ఈయన ఎప్పుడైతే సాయిబాబా అనగానే ముసల్మానా ఏంటండి అని అడిగాడు. దానికి సాటే చెప్పిన జవాబు మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఈ సందర్భంలో సాటే చెప్పాడు, ఆయన నాకు కూడా తెలియదు, వాస్తవం అనేది ఎవరికి తెలియదు, వాస్తవం ఎవరికి తెలియదు. కానీ ఆయన మసీదులో ఉంటున్నారు, మసీదులో కూర్చొని ఉంటున్నారు కాబట్టి ఆయన కొంతమంది ముసల్మాన్ అంటున్నారు అంతే. పోనీ అసలు ఆయనకి మసీదు ఎందుకు ఇచ్చారు విడిదిగా? మసీదు ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది ఆయన అంటే, ఆయన షిరిడీకి 1854 సంవత్సరాలు ప్రకటమయ్యారు. 3 సంవత్సరాలు షిరిడీలో ఉన్నారు. ఎలా ప్రకటమయ్యారో అలాగే అంతర్ధానం అయ్యారు. 1 సంవత్సరం ఆయన షిరిడీలో లేరు. తిరిగి సంవత్సరం తర్వాత చాంద్ పటేల్ వాళ్ళ మేనల్లుడి పెళ్లి బృందంతో షిరిడీకి వచ్చారు. ఖండోబా ఆలయం దగ్గర మర్రి చెట్టు కింద వాడికి విడిది ఇచ్చారు. ఆ బండ్లన్నీ విప్పుతున్నారు అక్కడ. ఈయన ఆ కుర్రాడు దాంట్లో దిగాడు. 16 ఏళ్ల బాలుడు అప్పటికి. దిగుతుంటే ఆ మాల్సాపతి గారు ఖండోబా ఆలయ పూజారి ఆయన బయటకు వచ్చి ఈ అబ్బాయిని గుర్తుపెట్టాడు. అరే ఈ అబ్బాయి కదా 4 ఏళ్ల క్రితం మన ఊరికి వచ్చాడు, 3 ఏళ్ళు మన ఊర్లో ఉన్నాడు, గడిచిన 1 సంవత్సరం మన ఊర్లో లేడు. కాబట్టి ఆయనకు ఎదురు వెళ్ళి ఆవు సాయి రండి సాయి అని ఆయన ఆహ్వానించారు. సరే వచ్చిన తర్వాత ఆయన ఖండోబా గుడిలోకి పోబోయారు బాబా గారు. అప్పుడు ఆయన మాల్సాపతి అంటాడు, బాబా మీరు ముసల్మాన్లు కదా, ఇది పవిత్రమైన హిందూ దేవాలయం, మీరు ఆలయంలోకి ప్రవేశించడానికి వీల్లేదు. ఆయన ముసల్మాన్ అని ఎవరు చెప్పారు అంటే, చూసేదానికి ఆహార్యం అలా ఉంది, వేషధారణ అలా ఉంది. తలకి గుడ్డ కట్టుకో ఉన్నారు, పంచి కట్టుకో ఉన్నారు, పొడవాటి కఫని ఉంది, గడ్డ ఉంది, చేతిలో
ఒక సంఖలో ఒకటి సంచి వేలాడుతూ ఉంది, చేతిలో చట్కా పట్టుకో ఉన్నారు. కాబట్టి వేషధారణ చూసి ఆయన ముసల్మాన్ అనుకున్నారు. అంతేగాని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించారు, పరిశోధించారు. అప్పుడే బాబా గారు పుట్టుక వివరాలు గమనించాలని ఆయన ఎవరికి అంత చెక్కనివ్వలేదు. కారణం ఏంటి? ఆయన మనలాగా తల్లి గర్భంలో జన్మించుంటే మనం ఎప్పుడో చెప్పేసి హిందువు పలానా కులం లేదా ముసల్మాన్ పలానా అనుందాం, దానికి అవకాశం లేదు. కాబట్టి అప్పట్లోనే ఆ వివరాలు దొరకల. ఇంక ఇప్పుడు దాని గురించి వ్యర్థమైనటువంటి వాదనలు ఎందుకు? విశ్వాసం ఉంటే ఆయన విశ్వసించవచ్చు, విశ్వసించి ఆ దగ్గరికి పోతే పొందలేనిది లేదు. విశ్వాసం లేదా మనకి ఎవరి పట్ల విశ్వాసం ఉందో వాళ్ళని ఆశ్రయించవచ్చు. అంతేగాని దూరం నుంచి ఆయన మీద రాళ్ళు వేసే ప్రయత్నం ఎలాంటిదంటే ఆకాశం మీద ఉమ్మి వేయడం లాంటిది, తిరిగి అది మన మీదే పడుతుంది. కాబట్టి తెలియకుండా నిందలు వేయటం, తెలియకుండా విమర్శించడం అనేది అది మంచి సంప్రదాయం కాదు, ప్రత్యేకించి అది భారతీయ సంప్రదాయం కాదు. అలా ఆయన ముసల్మాన్ అని మసీదులో ఉంటున్నాడు కాబట్టి ఆయన్ని ముసల్మాన్ అంటున్నారు. అప్పుడు ఆయన కండబగ్గుల్లోకి ఆయన వద్దనేసరికి బాబా అన్నారు, ఆహా నేను మహమ్మదీయుడినా, ఇది హిందూ దేవాలయమా, సరే అన్నారు. కానీ ఆయన ఎవరు చెప్పారు నీకు నేను ముసల్మాన్ అని అల్లా. అప్పుడు ఆయన ముసల్మాన్ అనే ఉద్దేశంతో ఈ పాడుబడ్డ మసీద్ ద్వారకామాయిని ఆయనకి విడిదిగా ఇచ్చారు. అప్పట్లో మసీదు ద్వారకామాయి కాదు, అది పాడుబడ్డ మసీదు, శిథిలమైనటువంటి మసీద్, ఎవరికి ఉపయోగపడినటువంటి మసీద్. పైకప్పు ఎప్పుడు పడిపోద్దో తెలియదు, గోడలకే రంధ్రాలు, ఆ ఫ్లోరింగ్ చూస్తే మొక్కటి గుంటలు ఉన్నాయి. నిరుపయోగమైనటువంటి మసీదుని ఆయనకి విడిదిగా ఇవ్వడం జరిగింది. ఆయన అందులోనే ఉన్నారు. ఉండి ఈరోజు దాన్ని ఆయన ఆధ్యాత్మిక, ఈరోజు షిరిడి అంటే అది ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని. ఆ రాజధానిలో అంతఃపుర వేది అని అంటే ద్వారకామాయి. ఆ ద్వారకామాయిలో శిథిలమైన మసీదులో 60 ఏళ్ళు ఆయన ఆ శరీరంతో ఆయన తిరిగాడారు. కాబట్టి ద్వారకామాయిలో ఉండే ప్రతి చదరపు మిల్లీమీటరు ఆయన పాదస్పర్శతో పునీతమైనటువంటి స్థలం. కాబట్టి మసీదులో ఉంటున్నాడు ఆయన, కాబట్టి ముసల్మాన్ అంటున్నారు. వాస్తవం నాకు తెలియదు అన్నారు. సరే, ఈయనకి మనసులో ఒక సందేహం. అదేంటది? ఆయన ముసల్మానే, నేనేమో బ్రాహ్మణ్ణే, నేను వెళ్ళి ఆయన ఎలా ఆశ్రయించాలా అనుకున్నారు. కానీ వెళ్ళమని చెప్తున్నది ఎవరు? సాటేని తన గురువుగా భావిస్తున్నాడు. సాటే ఇంకో మాట చెప్తారు, నువ్వు వెళ్ళి బాబాగారికి గంగోత్కర్తో స్నానం చేయించు, అందుకే నేను అక్కడికి పంపుతున్నాను, గుర్తుపెట్టుకో. అంటే బాబాగారికి స్నానం చేయించాలి ఆయన, గోదావరి నీరు తీసుకెళ్ళి. అది ఆయన మనసులో ఉండే కోరిక, సాటే కోరిక. ఈయన ఎవరైతే గురువుగా భావించారో ఆయన కోరిక. కాబట్టి గురువు వెళ్ళమంటున్నారు, తనని ఒక సక్రమైన మార్గంలో ప్రవేశింపచేశాడు, గాయత్రి మంత్రం ఉపదేశించాడు, ఆయన వెళ్ళమంటున్నారు. కాబట్టి వెళ్ళకపోతే ఆయన బాధపడతారు. వెళ్తానంటే ఏమో ఆయన ముసల్మాన్ నేను ఒక సందేహం ఉంది అని రెండు తటపటాయించి, సరే మొత్తం మీద షిరిడికి వెళ్దాం అని ఆయన షిరిడికి వచ్చారు. బాబా గారి పద్ధతి ఎలా ఉంటుందంటే, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికి కానీ మొట్టమొదట తను ఎవరినైతే తమ వద్దకు రప్పించుకుంటారో వాళ్ళకి నమ్మకం కలిగిస్తారు. మొట్టమొదట నమ్మకం లేని వాళ్ళకి, తర్వాత విశ్వాసం కుదిరిస్తారు, తర్వాత ఇంకా అనుభవాలు ఇచ్చి బాబాగారి చరణాల వద్ద భక్తిని ప్రేమనైనా కలిగిస్తారు. ఇదే పద్ధతి మన ఎవరిదైనా సరే మనం ఆలోచించుకుంటే మన అనుభవాలు కూడా ఇవే. కాబట్టి ముందు వచ్చినానికి నమ్మకం కలిగించాలి, అది బాబాగారి పద్ధతి. సరే, ఈయన మేఘశ్యాముడు ద్వారకామాయికి వచ్చారు. ఆయన మసీదు మెట్లు ఎక్కుతున్నాడు. ఇంకా బాబాగారు ఇంకా అపర శివుడు అయిపోయాడు. ఆయన రుద్రావతారాన్ని ఆరోపించుకున్నారు. ఇంకా అపర రుద్రుడే చేతిలో రాయి పుచ్చుకున్నాడు. లేచారు, రాయి విసరబోతున్నాడు మేఘశ్యాముడి మీద. ఏమంటున్నాడు? ఖబర్దార్, మసీదు మెట్లు ఎక్కావంటే నువ్వేమో పవిత్రమైన బ్రాహ్మడివి, నేనా ముసల్మాన్ని. నువ్వు కనుక మసీదులో కాలు పెడితే నీకు అపవిత్రత వస్తుంది, వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపో, ఎక్కేవో ఖబర్దార్ అని రాయి పుచ్చుకొని రాయితో తంతాడా, రాయి విసిరేస్తాడా అన్నంత రౌద్రంగా బాబాగారు ముందుకు వస్తున్నారు. ఒకసారి బాబాగారు ఆ రౌద్ర ఆకారాన్ని చూసిన తర్వాత
ఆ రౌద్రాన్ని చూసిన తర్వాత ఈయన కూడా జంకాడు మేఘశ్యాముడు. జంకి ముందుకు వెళ్ళే సాహసం చేయలేక ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంటాడు. కానీ బాబా గారు ఈయన్ని రాయితో కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఆయన తమ స్థానం నుంచి లేచి ఒక్కొక్క అడుగు ఈయన మేఘశ్యాముడి వైపు ఆయన అడుగులు వేస్తుంటాడు. బాబా గారు ఒక్క అడుగు నా వైపు వేయి, నేను 10 అడుగులు నీ వైపు వేస్తా అని చెప్తారు. అంటే ఒక్కడు ఆయన వైపు వేస్తేనే ఆయన 10 అడుగులు వేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, మేఘశ్యాముడు అడుగు వెనక్కి వేస్తున్నా బాబా గారు ఆయన వైపుకి వస్తున్నారు. అంత ప్రత్యేకత మేఘశ్యాముడిది, సామాన్యమైనటువంటి విషయం కాదు. మేఘశ్యాముడు గ్రహించాడు, అమ్మో నా మనసులో ఉండే సందేహాలన్నింటినీ బాబా గారు తెలుసుకున్నారే. సందేహాలతో నిండిన నా మనసును తెలియచేయటానికే బాబా గారు నా పైన ఇలా కోపిస్తున్నారు. ఎలా తెలిసింది? నేను ఎక్కడో ఖేడా జిల్లాలో ఉన్నా, ఇది ఎక్కడో షిరిడి, అహ్మద్నగర్ జిల్లాలో ఉండే షిరిడి. నా మనసులో వచ్చిన ప్రతి భావాన్ని బాబా గారు ఎలా తెలుసుకున్నారు అని ఆయనకి బాబా గారి మహానుభావుడే అనే ఒక నమ్మకాన్ని ఆ మొట్టమొదటి కలయికలోనే బాబా గారు కలిగించారు. కానీ ఈయన ముందుకు ధైర్యం చేయలేకపోయారు. అలా వెనక్కి వెళ్ళాడు. బాబా గారు పైకల కోపించినట్టు కనబడతారు, కానీ ఆయన మనసులో మాత్రం దయ ఒక ప్రవాహంలాగా ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది భక్తుల పైన. ఎవరిని కోపించరు, ఎవరి పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉండదు, ఎవరి పట్ల ద్వేషం ఉండదు. అందరినీ సమానంగా ప్రేమించే, అందరికీ, ప్రపంచానికి అందరికీ తల్లి ఆయన, విశ్వజనని. కాబట్టి ఎవరిని ప్రత్యేకించి ఆయన కోపడరు. కోపడుతున్నారని అంటే అది మనకు ఆయన అనుగ్రహమే లెక్క. ఆయన ఆగ్రహం కూడా ఆయన అనుగ్రహమే. సరే, కొంతకాలం పాటు మేఘశ్యాముడు షిరిడిలో ఉన్నారు. షిరిడిలో ఉండి బాబా గారికి ఏదైనా కొన్ని సేవలు చేసుకుంటున్నారు. కానీ బాబా గారి పట్ల పూర్తి విశ్వాసం కలగలేదు. కొంతకాలానికి ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏదో జ్వరం వచ్చింది, కొన్ని రోజులు మరి మంచాన పడ్డాడు. అప్పుడు బాబాగారు గుర్తుకొచ్చారు. ఎప్పుడు బాబాగారి స్మరణ జరుగుతూ ఉండింది, మనసు ఎప్పుడు బాబాగారి చుట్టూ తిరుగుతూ ఉంది. అలా బాబాగారి స్మరణ, బాబాగారి నిధిధ్యాసనకు వచ్చి తిరిగి మళ్ళీ ఆయన షిరిడికి రెండోసారి వచ్చారు. లేదు, ఇప్పుడు చూడండి, నేను ఇది మ్యూట్లో పెట్టిండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, పొరపాటు అయింది, మ్యూట్లో ఉండింది ఇప్పుడు దాకా. ఓకే, కాబట్టి బాబాగారి పట్ల మళ్ళీ ఆయనకి, బాబాగారి స్మరణకి, నిధిధ్యాసనకు వచ్చి ఆయన మళ్ళీ ఇప్పుడు మరి షిరిడికి వచ్చాం. షిరిడికి వచ్చిన తర్వాత ఇక ఉండిపోయారు అట్టగే. బాబాగారి చరణాల పట్ల ఆయనకి బాగా భక్తి ఏర్పడింది, అన్ని అనుభవాలు ఇచ్చారు బాబాగారు. ఇక బాబాగారు ఆయన విడిచిపెట్టలేదు, ఆయన షిరిడిలోనే ఉండిపోయారు. ఆయన స్వతహాగా శివభక్తుడు, ఈశ్వరుడు భక్తుడు. కాబట్టి ఇంక బాబాగారిలో సాక్షాత్ ఆయన శివుడే దర్శించుకునేవాడు. శంకర శంకర అని పిలిచేవారు. సాయిబాబా శంకరుడు, సాయి శంకర్, సాయి శంకర్ అని నిత్యం ఆ నామాన్ని ఘోషిస్తుండేవాడు. అలా సాయి శంకర్, సాయి శంకర్ అని ఘోషించి 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 ఆయన మనసు కల్మష రహితమైంది, బుద్ధి తదాకారమైంది అని చెప్తుంది సచ్చరిత్ర. అంటే మనసులో ఉండే కల్మషం తొలగిపోవాలా అని అంటే దానికి భగవంతుడి నామస్మరణ లేదా గురువు యొక్క నామస్మరణే కలియుగంలో మనకు సులువైనటువంటి సాధన. బుద్ధి తదాకారమైంది అంటే బుద్ధి మన శరీరం ఏ పని చేయాలో దాన్ని నిశ్చయం చేసేది బుద్ధి. ఆ నిశ్చయాన్ని మనసు అమలు చేస్తుంది. అలా ప్రతి నిశ్చయం అది బాబాగారి పరంగానే తీసుకునేటట్టుగా తన బుద్ధి మొత్తం బాబాగారి మయమైంది. ఇక ఇతర దేవుడిని ఆయన ఒప్పుకునేవాడు కాదు, సర్వం బాబానే. అసలు ఇతర దేవి దేవతలను ఆయన ఒప్పుకునేవాడు కాదంట. అంటే బాబాగారిని ముసల్మానేమో అని సందేహపడ్డటువంటి స్థాయి నుంచి, ఆ స్థితి నుంచి బాబాగారు సాక్షాత్ ఈశ్వరుడు అని ఇంకెవరిని ఏ దేవి దేవతలను ఆయన ఒప్పుకునేవారు కాదు. అన్నిటికీ బాబానే, బాబా ఒక్కరే దేవుడు, బాబాగారే శంకరుడు అని అన్నంతగా బాబాగారి పట్ల పూర్తి భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి ఆయనకి. ఇంకా ఆయన్ని బాబాగారు ఉద్ధరించాల. ఎలా ఉద్ధరిస్తున్నారంటే
ఆయనకి శివ పూజ చాలా ఇష్టం, ఈశ్వరుడు భక్తుడు కాబట్టి. శివుడికి మరి బిల్లపత్రాలు అంటే ఇష్టం. కాబట్టి బిల్లపత్రాలు షిరిడిలో లేవు, ఆ బిల్ల వృక్షమే లేదు. కాబట్టి ఎక్కడో చుట్టుపక్కల అరణ్యాల్లో ఉంటే రోజు ఆయన 2 క్రోసులు, క్రోస్ అంటే 2 మైళ్ళు, అంటే రోజుకి 4 మైళ్ళు, అంటే 6.5 కిలోమీటర్లు. మన గండవరం 6 కిలోమీటర్లు ఉంటుందా? అంత దూరం ఆయన నడుచుకుంటూ వెళ్ళి ఆ కొండల్లో గుట్టల్లో అరణ్యాల్లో వెళ్ళి బిల్లపత్రాలు కోసుకొని అవి తీసుకొచ్చి బుట్టలో పెట్టుకొని ప్రతిరోజు షిరిడిలో ఉండే ఇతర దేవీ దేవతలు, విఘ్నేశ్వరుడు దేవాలయం ఉంది, శనీశ్వరుడు దేవాలయం ఉంది, ఈశ్వరుడు దేవాలయం ఉంది, మహాలక్ష్మి అమ్మ గుడి ఉంది, ఇలా ఖండోబా గుడి ఉంది, అన్ని గుళ్ళల్లో ఆయన దేవీ దేవతలను అర్చించి చివరిగా మసీదుకి వెళ్ళేవారు. వెళ్ళి బాబాగారి ఆసనానికి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా గురువు ఆసనానికి ముందు మనం సాష్టాంగ నమస్కారం చేయాలి. చేసి బాబాగారి చరణ సేవ చేసి ఆ చరణ తీర్థాన్ని ఆయన సేవించేవారు. తర్వాత రోజు చేసేటువంటి పూజ చేసేవాడు. ఇది ఆయన నిత్య క్రమం. ఒకరోజు ఎందుకనో ఖండోబా ఆలయం తలుపులు మూసి ఉన్నాయి. ఈయన ప్రయత్నించాడు, తలుపులు తెరుచుకోవాల. అందుకని ఇతర దేవీ దేవతల పూజలు చేశాడు, కానీ ఖండోబా ఆలయంలో ఆయన ఆ రోజు పూజ చేయలే. తిరిగి ఆయన మసీదుకి వెళ్తే బాబాగారు ఒప్పుకోవాల, అరే నీ పూజలో, నీ నిత్య పూజలో అంతరాయం వచ్చింది, కాబట్టి వెళ్ళి మళ్ళీ ఆ ముందు అక్కడ పూజ చేసిరా, తర్వాతే నేను పూజను స్వీకరిస్తాను. అలా బాబాగారికి అందరు దేవీ దేవతల పట్ల చాలా అభిమానం, గౌరవం. అదే సమయంలో మనం ప్రతిరోజు నియమంగా దేన్ని చేసుకుంటున్నామో దాన్ని క్రమం తప్పకుండా చేయిస్తారు బాబాగారు. అది బాబాగారి ప్రత్యేకత. ఒకవేళ పొరపాటుగా మనం మర్చిపోయినా, పొరపాటుగా మనం ఏదన్నా సోవర్తనంతో దాన్ని వదిలేద్దామన్నా ఆయన ఊరుకోరు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేయాల్సిందే. రోజు 5 గంటలకి మన కాగడారతి వస్తుంది షిరిడిలో. 5 గంటలకు హారతి ఇస్తారు కాగడారతి. 4 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కాగడారతి చేసుకునే ఒక నియమాన్ని ఇచ్చారు బాబాగారు. సో రోజు 5 గంటలకి హారతి ఇవ్వాలా. అంటే 4:30కే లేచి కూర్చొని రెడీ అయ్యి మనం 5 గంటలకి హారతి పాడుకుంటాను. ఒత్తులతో హారతి ఇవ్వగా హారతి పాడుకుంటా. అదే సమయంలో కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏం పాలుమార్దాంలే మనం 6 గంటలకు చేసుకునే అనుకుంటానా, ఇంకా నిద్ర రానీడు. అస్సలు ఒప్పుకోడు. ఇంకా లేచి కూర్చోవద్దు, ఒప్పుకోడు. ఇంకా లేచి కూర్చోవలసిందే. వెళ్ళి మనం ఆ షిరిడి సంస్థానం యాప్ ఆన్ చేసుకొని హారతి చూస్తూ మనం కూడా మన ఇంట్లో బాబాగారి ముందు ప్రార్థన చేయాల్సిందే. ఒక నియమం నేను ఇచ్చాను, దాన్ని చేయాల్సిందే. అంత ఉంటుంది బాబాగారి ప్రేమ. ఒప్పుకోరు. ఏదైనా మనం నిష్ఠ తప్పాలంటే కూడా ఆయన ఒప్పుకోరు. అంతగా మనల్ని ఆయన గమనిస్తూ ఉంటాడు. మేఘసాబుడు ఆ రోజు ఎందుకో ఆ పూజ చేయలేకపోయారు కదా, బాబా స్వీకరించలా, వెళ్ళు అక్కడ పూజ చేసి మళ్ళీ రా అన్నాడు. మేఘసాబుడు చెప్పాడు, లేదు బాబా, నేను వెళ్ళాను, ఖండోబా ఆలయం తలుపులు మూసున్నాయి బాబా, నేను అందుకని నేను ప్రయత్నించాను, మరి తెరుచుకోలేదు, అందుకని చేయలేకపోయాను. కాదు, ఇప్పుడు వెళ్ళు, ద్వారాలు తెరిచే ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళాడు, ద్వారాలు తెరిచే ఉన్నాయి. మరి ఖండోబా ఆలయం తలుపులు తెరిచున్నాయని బాబా గారికి ఎలా తెలిసింది? ఆయన తెలియదు ఏముంది? ఆయన సర్వవ్యాపి. ఎలాగైతే షిరిడీలో ద్వారకామాయిలో ఈ క్షణంలో ఆయన ఉన్నారో, అలాగే మన మందిరంలో ఉన్నారు, మన ఇళ్లలో ఉన్నారు. మనం ఎక్కడుంటే అక్కడ ఆయన మనకు కూడా ఉంటారు. సర్వవ్యాపి, సర్వజ్ఞులు ఎక్కడేం జరుగుతుందో సమస్తం ఆయనకి తెలుసు. అన్నిటికి మించి సర్వాంతర్యామి. మన మనసులో వచ్చే భావజాలం కూడా బాబా గారికి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి బాబా గారు తెలియంది ఎప్పటికీ ఏది ఉండదు. సరే, ఈయన వెళ్ళారు, తలుపులు తెరుచుకొని ఉన్నాయి. ఆయన ఖండోబా ఆలయంలో పూజ చేశాడు. తర్వాత మసీద్కి వచ్చారు. అప్పుడు బాబా గారు ఆయన పూజని చేయించుకున్నారు. అలా బాబా గారికి అంత ప్రేమ ఉంటుంది మనం చేసే ఆ నియమం పట్ల. సరే, ఇంకో పర్యాయం బాబా గారికి ఈయన స్నానం చేయించాలా అని కోరిక ఉంది కదా మనసులో. వాళ్ళు గురువు సాటే చెప్పారు కదా, బాబా గారికి నువ్వు గంగోత్రికి స్నానం చేయించాలా, అందుకే నేను షిరిడి పంపిస్తానని చెప్పారు కదా. అలా ఒకరోజు వెళ్ళి బాబా గారిని పదే అడిగాడు, బాబా నేను స్నానం చేస్తాను, బాబా నేను స్నానం చేస్తాను బాబా అని. బాబా గారు ముందు ఒప్పుకోలా. కానీ ఈయనలో ఈ భక్తుల్లో ఉన్నటువంటి ప్రేమ,
ఆయన పవిత్రమైన అంతఃకరణం. ఎంత ప్రేమ అంటే వాడలో ఉంటే బాబా గారి చిత్రపటం, నారాసాహెబ్ చంద్రకు ఒక చిత్రపటం ఇచ్చారు బాబా గారు. ఆ చిత్రపటం ఆ సత్రంలో ఆయన బెడ్ దగ్గర పెట్టుకుని, చాప దగ్గర పెట్టుకుని ఉండేవాళ్ళు. కాబట్టి షిరిడి సత్రంలో ఉంటే ఏమో బాబా గారి ఆ చిత్రపటానికి పూజలు, హారతులు. బయటకు వచ్చాడా ద్వారకామాయికి వెళ్ళి బాబా గారికి ప్రత్యక్షంగా పూజలు, హారతులు. అట్లా నిత్యం బాబాగారి స్మరణలో, బాబాగారి పూజలో, బాబాగారి సేవలో ఉన్నటువంటి భక్తుడు. అటువంటి భక్తుడు ప్రేమని, ఆయన పరిశుద్ధమైన అంతఃకరణాన్ని, ఒక దృఢమైనటువంటి నిశ్చయం, బాబాగారికి నేను స్నానం చేయించాలా. ఇది చూసి బాబాగారు సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నాడు. చిన్నపిల్లలు ఏదైనా మరీ అడగంగా మనం వద్దు 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 అంటాం వాళ్ళ కోసమే. మరీ మొండికేశారు అనుకోండి, సరే పో చేసుకోపో అని అంటామే. అట్ట అనుమతి ఇచ్చారు బాబా. సరే పో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అని. ఒక మకర సంక్రాంతినే ఆయన ఎన్నుకున్నారు మేఘశ్యాముడు. మకర సంక్రాంతి రోజు బాబాగారు ఈశ్వరుడికి మరి అభిషేకం చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు ఉదయం బాబాగారికి స్నానం చేయించాలా అని ఆయన కోరిక. సరే బాబాగారు అనుమతి ఇచ్చారు. ఇంకేముంది, ఆ మకర సంక్రాంతి రోజు ఉదయమే సూర్యోదయం కాకముందే, గొడుగు లేదు, కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు, 8 క్రోసుల దూరం, 8 క్రోసుల దూరం రాను పోను, అంటే పోను 4 క్రోసులు, రాను 4 క్రోసులు. 8 క్రోసుల దూరం అంటే 16 మైళ్ళు, అంటే 25.6 కిలోమీటర్లు. నెల్లూరు పోయినట్టు మన పుత్తూరు గ్రామం నుంచి అంత దూరం ఆయన కాళ్ళకి చెప్పులు లేవు, ఎటువంటి గొడుగు లేదు, శ్రమ అనే ఆలోచనే లేదు. ఆయన ఖాళీ కొండ తీసుకుని గోదావరికి వెళ్ళాడు, కోపరగాం. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన నీరు తీసుకొచ్చాడు బాబాగారికి స్నానం చేయించాలని. మరి అంత శ్రమ కదా అనుకోలే. ఎందుకని అనుకోలేదు, శ్రమ అనిపించలేదు, మనసులో నిశ్చయం గట్టిగా ఉంది, బాబా గారికి స్నానం చేయించాలా అని. ఎప్పుడు దృఢంగా నిశ్చయం ఉంటుందో మనసు దాని మీదే ఉంటుంది. ఎప్పుడు కష్టం అనిపించదు. కష్టం లేనప్పుడు మనకి ఎక్కడే అలుపు. కష్టం అనుకుంటేనే అలుపు ఉంటుంది, కష్టం అనుకోలేదా ఇంకా అలుపే లేదే. కాబట్టి వెళ్ళాడు, నీరు తీసుకొచ్చాడు, వచ్చి బాబా గారికి చెప్పాడు, బాబా నీరు రెడీగా ఉన్నాయి. కాబట్టి ఎందుకు శ్రమ అనిపించలేదు మేఘశ్యాముడి కంటే, ఆయన బాబా గారి పట్ల అంత శ్రద్ధతో ఉన్నాడు. ఆ దృఢమైన శ్రద్ధనే బాబా గారు గమనిస్తారు. శ్రద్ధ సబూరి, ఆ శ్రద్ధే బాబా గారు గమనించాడు. సరే బాబా గారు సరే పోదాం అన్నారు. సరే ఉదయం అయిపోయింది, మధ్యాహ్నం హారతి అయిపోయింది, అందరూ భక్తులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మళ్ళీ మేఘశ్యాముడు చెప్పాడు, బాబా నీళ్లు రెడీగా ఉన్నాయి బాబా, సిద్ధం, నీళ్లు రండి బాబా స్నానం చేస్తాను అని అడగంగా సరే పదం అని బాబా గారు వచ్చి ఆయన కూర్చున్నారు. ఒక పీట వేశారు, పీట మీద బాబా గారు కూర్చున్నారు. బాబా అప్పుడు చెప్తారు, అరే నాకు గంగ స్నానం ఎందుకురా, నేను ఫకీరుని రా, నాకెందుకు గంగ నీరు, నువ్వెంత తెలివి తక్కువ వాడిరా అని అంటాడు. ఆ మాట ఎందుకన్నారు బాబా అంటే, గంగ పవిత్రమైనటువంటిది. మనం గృహస్థులం, సామాన్యులం, మనం ఏ కర్మ చేసినా కూడా దాంట్లో నేను ఈ పని చేస్తున్నా అనే భావంతోనే చేస్తుంటాం. కాబట్టి మనం చేసే ప్రతి పనికి మంచి కానీ చెడు కానీ దాని కర్మఫలం మనకు పోగవుతూ ఉంటుంది. ఇటువంటి కర్మఫలం తగ్గిపోవడానికే, కర్మఫలం నశించడానికి మనం గంగలో స్నానం చేస్తాం. గంగలో స్నానం చేస్తే అప్పటి వరకు మనకున్న కర్మలన్నీ తొలగిపోతాయి అంటారు. ఇది మన విశ్వాసం, అది మనకు మాత్రం వర్తించేది. బాబా గారు లాంటి మహాత్ములు వాళ్ళకి నేను ఈ పని చేస్తున్నాను భావం ఉండదు, కర్తృత్వం ఉండదు, కర్తృత్వ రహితంగా వాళ్ళు పని చేస్తారు. వాళ్ళకి ఎటువంటి కర్మలకి వాళ్ళు ప్రోగవవు, కర్మఫలం వాళ్ళకు ఉండదు, అది చెప్తున్నారు బాబా. కాబట్టి నాకెందుకురా గంగా స్నానం, నేను ఫకీరుని రా, నాకెందుకు గంగా స్నానం. వాళ్ళు ఫకీర్ అంటున్నారు, సన్యాసను సాధువును ఎట్టైనా ఉంటాయి. కాబట్టి నాకెందుకు రా ఈ గంగా స్నానం, నువ్వంతా తెలివి తక్కువ వాడిరా అన్నాడు. కానీ ఆయన ఒప్పుకోలేదు. లేదు ఈరోజు సంక్రాంతి, మీరు సాక్షాత్తు నా ఈశ్వరుడికి అభిషేకం చేయించాలా, రండి. సరే వెళ్ళి పీట మీద కూర్చున్నారు బాబా. అప్పుడు కూడా బాబా చెయ్యి పట్టుకొని మేఘశ్యాముడిది ఆయన కొద్దిగా తలెట్ట ముందుకు ఉంచి, అరే
ఈ శిరస్సు మీద కాస్త నీళ్లు చల్లరా, శరీరంలో శిరసే ప్రధానమైనదిరా, కాబట్టి శిరస్సు మీద కాస్త నీళ్లు చల్లితే స్నానం చేసినంత పుణ్యం వస్తుందిరా, కాబట్టి నా మాట విని పుణ్యం నీళ్లు చల్లరా అని శిరస్సు ముందుకు పెడతారు. మేఘశ్యాముడు కూడా సరే అంటాడు. ఆ రాగి అండాలలో పోసిన నీళ్లు మళ్ళీ బిందుతో నీళ్లు తీసుకున్నాడు. బాబాగారు శిరస్సు మీద ఆయన కొద్దిగా భీమన్నారు, కానీ ఆ నీళ్ళన్నీ కుమ్మరిచ్చేశాడు ప్రేమతో. ప్రేమ ఉప్పొంగింది. శివుడికి అభిషేకం, సాక్షాత్ శివుడు కూర్చున్నాడు అనుకోండి మన ముందు, కొద్ది కొద్దిగా పోస్తామా? లేదు. అట్ట ప్రేమ ఉప్పొంగింది, నీళ్ళు మొత్తం కుమ్మరిస్తున్నాడు. హరగంగే 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 అని ఆనందంతో కేకలేస్తున్నాడు, ఆనంద ఉత్సాహాలతో నీళ్ళన్నీ కుమ్మరిచ్చేశాడు. అనుకున్నాడు మేఘశ్యాముడు, అబ్బా నేను బాబాగారికి స్నానం చేయించేశాను, నా కోరిక తీరింది అనుకొని బెన్ని కింద పెట్టి బాబాగారి వైపు చూస్తే బాబాగారి తల మాత్రమే తడిసింది. నీళ్లు గుమ్మరిస్తే బట్టలు అంతా తడవాలి కదా, శరీరం అంతా చెమ్మ ఉండాలి కదా, ఎక్కడ చెమ్మలేదు, శిరస్సు మాత్రం తడిచింది. అవయవాల్లో ఎక్కడ కూడా ఆయన కఫనీతో సహా ఎక్కడ కాసిత్తు కూడా చెమ్మలేదు. అంటే ఏమని, బాబాగారు ఎంతవరకు అనుమతిస్తారో అంతవరకే ఏదన్నా సరే జరుగుతుంది. నీళ్ళు కుమ్మరిస్తే మరి శరీరం మొత్తం కుమ్మరిస్తే మొత్తం తర్వాత చెమ్మ ఉండాలి కదా, చెమ్మే లేదు. అంటే ఆయన అనుమతి లేదు, ఆయన అనుమతి ఇచ్చింది శిరస్సు వరకే, అంతే. కాబట్టి మనం కూడా ఎవరైనా సరే బాబాగారు ఎంతవరకైతే మనకు సేవ చేసుకునే అవకాశం ఇస్తారో అది మాత్రమే చేయగలం. దీంట్లో మీకే సేవ ఇస్తారో నాకు తెలియదు, మీకే సేవ ఇస్తారో నాకు తెలియదు, నాకే సేవ ఇస్తారో మీకు తెలియదు, అసలు పనే లేదు. మనకే సేవ ఇచ్చారో దాన్ని మనం చేసుకుంటూ పోవడమే. ఎటువంటి పోటీ లేదు, ఎటువంటి పోలిక లేదు. అంటే మనకు ఎటువంటి నియమం ఇచ్చారు ఆ నియమాన్ని శ్రద్ధతో ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్ళడమే, అదొక్కటే గమనిస్తారు బాబా. కాబట్టి పలానాళ్ళ సేవ గొప్పదని మన సేవ తక్కువని అనుకోవాల్సిన పనే లేదు. పారాయణ చేసేవాళ్ళు పారాయణ చేస్తుంటారు, హారతులు పాడుకునేవాళ్ళు హారతులు పాడుకుంటుంటారు, నామస్మరణ చేసేవాళ్ళు నామస్మరణ చేసుకుంటుంటారు, పాటలు పాడుకునేవాళ్ళు పాటలు పాడుతుంటారు, ధ్యానం చేసుకునేవాళ్ళు ధ్యానం చేస్తుంటారు, సత్సంగాలు కూర్చొని సత్సంగాలు చెప్పేవాళ్ళు చెప్తుంటారు, సత్సంగాలు వినేవాళ్ళు వింటుంటారు, గుళ్ళల్లో వచ్చి ప్రేమగా సేవ చేసుకునే వాళ్ళు చేసుకుంటుంటారు. ఎవళ్ళ సేవ వాళ్ళకే, అంతే. దాన్ని మనం ప్రేమగా చేసుకుంటే చాలు. ఆయన మనకి ఇచ్చిన పని అది. సమాజంలో రకరకాల వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ అన్ని వృత్తులు చేస్తేనే కదా మన బండి నడుస్తుంది. దీంట్లో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ? చనిపోతే కొడుకు పెట్టేవాళ్ళు ఎవరు, దానికి ఆ చిత్రం ఏర్పాటు చేసేది ఎవరు? వాళ్ళు లేకపోతే ఎట్లా శవదహనం అవుతుంది? ఎంత గొప్పగా జీవించే వాడికైనా సరే. కాబట్టి ఎవరు గొప్ప? లేదు. ఎవరి వృత్తి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ధర్మంగా నిజాయితీతో చేయాల్సిందే. ఇది మనం ఇక్కడ గమనించాలి. అంటే బాబాగారు అంతవరకు అనుమతి ఇచ్చారు, శిరస్సు మాత్రమే తడిచింది. మేఘశ్యాముడు అభిమానం కరిగిపోయింది. అంటే నేను బాబాగారికి స్నానం చేయించాను, బాబాగారి శరీరం మొత్తం తడిసింది అని అభిమానంతో అనుకున్నాడే, దాన్ని తొలగించాడు. ఆయన దగ్గర మనలో ఉన్న ఇటు కర్తృత్వ భావన గురువు ఒప్పుకోరు. ఏదన్నా సరే ఆయన అజ్ఞానుసారమే, ఆయన అనుమతి మేరకే మనం చేయగలం. లేదు, ఆయన స్వీకరిస్తాడు. మనం చేయలేం, ఆయన స్వీకరించదలుచుకుంటేనే మనం ఆ కాశీని సరే చేయగలం. అలా ఈయన అభిమానం కరిగిపోయింది. అప్పుడు బాబా చెప్తారు, నువ్వు నాకు స్నానం చేయించాలనుకున్నావు, సరే నీ ఇష్ట ప్రకారమే అలాగే చెయ్యి, కానీ ఇందులో కూడా సహజంగా నాలో ఉన్న గుర్తు నీకు తెలిసి వస్తుంది అన్నాడు. సచ్చరిత్రలు చెప్పిన ప్రతి మాటని మనం చదువుకున్న తర్వాత వెళ్ళిపోకుండా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. బాబా ఏమంటున్నారు, నువ్వు స్నానం చేయించాలనుకున్నావు, మంచిదే, కానీ అందులో కూడా నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలిసి వస్తుంది. ఏమి ఆయన ఉన్న గుర్తు అంటే దానికి సమాధానం ఆ అధ్యాయంలో దొరకదు, 28వ అధ్యాయంలో దొరకదు, 48వ అధ్యాయంలో దొరుకుతుంది. సంపద నాయకర్ చెప్తాడు, విశ్వమంతా బాబాగారి కుటుంబమే,
విశ్వమంతా వారి స్వరూపమే. కాబట్టి అంతటా ఆయనే నిండి ఉన్నారు. ఆయన కానిది వేరే ఏది లేదు. ఇదే వారిలోని గుర్తు అంటారు. బట్ అది బాబా గారు గుర్తు అంటే ఏం చెప్తున్నాడు ఆయన? నువ్వు శరీరానికి స్నానం చేయించాలనుకున్నావు, కానీ నేను ఈ శరీరానికి పరిమితుడిని కాను. అదో నువ్వు చూసే ఈ జగత్తు మొత్తం కలిపి నేను. కాబట్టి నువ్వు ప్రపంచాన్ని మొత్తం స్నానం ఎక్కడ చేయించగలవు? కానీ నువ్వు ఈ శ్రవణ రూపాన్నే గమనిస్తున్నావు. అలాగే చెయ్యి. నువ్వు శ్రవణ రూపానికి సేవ చేసుకొని ఈ శ్రవణ రూపాన్ని ధ్యానించగా క్రమేణా నాలో ఉండే ఆ నిరాకారమే నీకు చివరికి మూలమవుతుంది. నిరాకార ధ్యానమే చివరికి నువ్వు వస్తావు. కాబట్టి క్రమేణా నువ్వు నీ మనసులో ఉన్నట్టుగానే చెయ్యి. నువ్వు చేయగా ఈ శ్రవణ రూప ధ్యానం తొలగిపోయి నిరాకార ధ్యానం నీకు అబ్బుతుంది అని బాబాగారు తెలియజేస్తున్నారు. అలా మేఘశ్యాముడికి ఆ రోజు మంచి అనుభవాన్ని ఇచ్చారు. తర్వాత ఇంకా కూడా బాబాగారు ఆయనకి ఇంకా మంచి అనుభవాలు ఇచ్చారు. ఒకసారి ఈయన వాడలో పడుకున్నారు మేఘశ్యాముడు. తెల్లవారుజామున అయింది. మెలకు వచ్చింది. అయినా సరే పక్కలో పడుకొని కళ్ళు మూస్తూ అంటే మెలుకున్నాడు. ఇంకా లేచి కూర్చోలేదు. ఆ స్థితిలో ఉన్నాడు. బాబాగారు అక్కడ ప్రత్యక్షమయ్యి మేఘ గోడ మీద త్రిశూలాన్ని గీయరా అని ఆజ్ఞాపించాడు. మేఘశ్యాముడి మీద ఆయన అక్షతలు చల్లాడు. ఆ పక్కలో అక్షతలు పడ్డాయి. ఇది ఆయన చేసింది. ఈయనకి అయ్యో బాబాగారు వచ్చారే అని లేచి కూర్చున్నాడు. లేచి కూర్చునేసరికి బాబాగారు అంతర్ధానం అయ్యారు. అరే బాబాగారు ఇప్పుడు కనబడ్డారు కదా, అంతర్ధానం అయ్యారేంటి, ఎటు వెళ్ళారు? కొని తనకు వచ్చింది కళ అనుకుంటే అక్షతల పక్క మీద ఉన్నాయి. అక్షతలు ఉన్నాయనంటే బాబాగారు వచ్చింది వాస్తవం కదా. కానీ బాబాగారు ఎటు వచ్చారు? తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలు వేసినట్టే ఉన్నాయి. మరి ఏమి నేను తెరవలేదు, బాబాగారు ఏ విధంగా లోపలికి వచ్చారు అని ఒక అనుమానం. మెల్లగా మసీదుకు పోయాడు. బాబాగారి దగ్గర ఆ పొద్దున కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ పోయినాక మెల్లగా బాబా దగ్గరికి పోయి, బాబా ఇలా మీరు ఒక దృష్టాంతాన్ని ఇచ్చారు, త్రిశూలాన్ని గీయమంటారా అని అడిగినాడు. ఈ మొత్తం చెప్పనిచ్చి, బాబా అరే దృష్టాంతం అంటావు ఏంటి? నేను వచ్చాను త్రిశూలాన్ని గీరా అని చెప్పాను. నా మాట నీకు వినబడలేదా? నా మాటలు నిజమా అబద్ధమా అని పరీక్షించడానికి వచ్చావా? నా మాటలు అర్థభరితం, నా మాటలు వాస్తవం, అక్షరమైన వృధా కాదు. ఎంత వరమో! సచ్చరిత్ర అంటే బాబాగారి వరాల జల్లు. సచ్చరిత్ర ప్రతిరోజు మనం పారాయణ చేసుకొని తీరాల్సిందే. ఒక అధ్యాయం లేదా సగం. ఒక అధ్యాయం చేస్తే పెద్ద టైం పట్టదు. నారాయణరావు గారి గ్రంథం అయితే ఒక 20-25 నిమిషాల్లో ఆ ఒక అధ్యాయం అయిపోతుంది. మణిమ గారికి పెద్ద గ్రంథం అయితే 40 నిమిషాలు పడుతుంది ఒక అధ్యాయం మనం పారాయణ చేయాలంటే. అటు ప్రతిరోజు ఒక అధ్యాయం పారాయణ చేసుకుంటే బాబాగారి అనుగ్రహం మన మీద ఎప్పుడు వర్షిస్తూనే ఉంటుంది. ఆయన దృష్టిలో మనం ఉంటాం, మనం ఉండిపోతాం. అంతమించి మనం జన్మలో సాధించుకునేది ఏది లేదు. సాథీ ఆఖిరిగా తుమా బీనా కోయి ప్రాంతంలో కారాత్రలో పాడుకునే పాట మనం. సాథీ ఆఖిరుకా తుమా బీనా కోయి रहमो नजर कर अबा मोरे साई तुमा बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो. దాని అర్థం అది. ఎవరెవరో మనకు బంధువులు ఉన్నారు అనుకుంటాం, ఎవరెవరో స్నేహితులు ఉన్నారు అనుకుంటాం, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అనుకుంటాం. చివరికి తోడు ఎవరు గారు, చివరి తోడు అందరికీ ఆయనే అని వాళ్ళు చెప్పుకుంటున్నాం ఆ ప్రార్థనలో. కాబట్టి నాకు బాబాగారు అక్కడ తెలియజేస్తున్నారు, నా మాట అర్థభరితం, నా మాట వాస్తవం, ఒక్క అక్షరం కూడా వృధా కాదు. సచరిత్రలో బాబాగారి మాటలు ఎన్నో ఉన్నాయి. ఆ మాటల్లో ఉండే ప్రతి అక్షరం సత్యం, అర్థభరితం.
అర్థవంతంగా ఉంటాయి. ప్రతి మాట వాస్తవం, ఒక్క అక్షరం కూడా వృధా కాదు. బాబా గారి ముక్త వచ్చిన ప్రతి మాట ఆయన మనకి ఇచ్చినటువంటి సత్యవచనాలు, ఆయన ప్రమాణాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన సూచనలు, ఆయన సలహాలు, ఆయన హెచ్చరికలు. కాబట్టి బాబా గారి ప్రతి మాట మన మనసుకు రావాలంటే సచ్చరిత్ర నిత్యం మనం పారాయణ చేసుకుంటూ మననం చేసుకుంటూ ఉంటే బాబా గారు ఇస్తున్న ప్రతి వరం, ఆయన ప్రతి మాట వరమే, ప్రతి మాట మంత్రమే. అవన్నీ మన మనసులో ప్రశాంతంగా ఉండిపోతాయి. ఆయన ఇచ్చే వరాలన్నీ మన అనుభవానికి వచ్చే తీరుతాయి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. నాకు రూపం లేదు, ఆకారం లేదు, నువ్వు తలుపులు వేసున్నాయి అన్నావు. లేదు బాబా, మీరు వచ్చారు బాగానే ఉంది, అక్షతలు కనబడ్డాయి, కానీ తలుపులన్నీ వేస్తున్నానే, మీరు ఎట్టొచ్చారు లోపలికని అందుకోసం అడిగారు బాబా అంటాడు ఆయన. దాన్ని చెప్తున్నాడు బాబా, నాకు రూపం లేదు, ఆకారం లేదు, నేను ఎల్లప్పుడూ ఎల్లడలా ఉంటాను. తలుపు ఉందండి, మనం లోపల రావాలంటే తలుపు తీసుకుని రావాలి. బాబాగారు మందిరంలో లోపల ఎలా ఉన్నారో మందిరం బయట అలాగే ఉన్నారు. ఆయన మనం తలుపు తీయాల్సిన పని లేదు. మనం లోపలికి రావాలి కాబట్టి మనం తలుపు వేస్తున్నాం, తలుపు తీస్తున్నాం. రాత్రులు మనం వెళ్ళిపోతున్నాం, మన బాబాగారి వస్తువులు ఉంటాయి, ఇవి తస్కరించబడకుండా మనం తలుపులు వేస్తున్నాం, లాక్ చేస్తున్నాం. అంతేగాని ఇవేవి ఆయనకు అవసరం లే, మనకు అవసరం. అది చెప్తున్నారు బాబా. నాకు రూపం లేదయ్యా, నాకు ఆకారం లేదు, నేను నిరాకారుణ్ణి, నేను ఎల్లప్పుడూ ఎల్లడలా ఉంటాను. ఎవరైతే నాపై భారం వేసి నా స్మరణలో ఉంటూ నిరంతరం నన్నే ధ్యానిస్తూ నాలో లీనమై ఉంటారో అటువంటి వాళ్ళ శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను. అద్భుతమైనటువంటి వరం. అందుకే సచ్చరిత్ర బాబా గారి వరాల జల్లు. ఆయనపై భారం వేయాలి, నిరంతరం ఆయన్ని ధ్యానించాలి. అలా ధ్యానిస్తూ ఆయనలో మనం లీనమై కనుకుంటే శరీర వ్యాపారాలన్నీ, శరీర వ్యాపారం అంటే మనం చేసే ప్రతి పని, ప్రతి కర్మ అన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను. సూత్రధారి మనకు శరీరంలో ఏ పని మనం చేయాలా అని నిశ్చయించేది బుద్ధి. అలా ఆ సూత్రధారిని నేనవుతాను, మీ బుద్ధిని నేనవుతాను, నేను మిమ్మల్ని నడిపించుకుంటాను. కర్మానుసారే బుద్ధి అంటారు. ఏ జీవుడికైనా, ఏ మనిషికైనా కర్మానుసారే బుద్ధి. మన కర్మను అనుసరించే మన బుద్ధి నిశ్చయం తీసుకుంటూ ఉంటుంది. కానీ బాబా గారు ఏమంటున్నారు, ప్రత్యేకమైన వరం ఈ అధ్యాయంలో, బుద్ధి నేనవుతా. బుద్ధి కనుక ఆయనగానే అయితే కర్మానుసారం బుద్ధి కాదు, ఆ కర్మను కూడా ఆయన నియంత్రిస్తాడు, మనలో పరివర్తన తీసుకొస్తాడు, మన సరైన మార్గంలో ఆయన మన నడిపిస్తారు. ఎటువంటి వరం అంటే మన బుద్ధి గురువు కావాలి. అయ్యా, ప్రతి నిశ్చయం నువ్వు తీసుకో మా జీవితంలో, నువ్వు ఈ నిర్ణయం ఏం చెప్తావో నేను ఆ ప్రకారం నడుచుకుంటాను అన్నంతగా మనకు ఆయన పట్ల భక్తిని, ప్రేమని ఆయన కలిగిస్తాడు. ఆ మాట చెప్తున్నారు బాబా. కాబట్టి నాపై భారం వేసి నిరంతరం నన్నే ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను అని అన్నారు. సరే మేఘస్వామికి అర్థమైంది. ఇంక వెంటనే వచ్చి తన సత్రంలో బాబాకి చిత్రపటం ఎక్కడ పెట్టుకున్నాడు, ఆ గోడపైనే ఒక ఎర్ర రంగుతో త్రిశూలాన్ని ఆయన గీశారు. త్రిశూలం గీయడం పూర్తయింది. ఆ తెల్లవారి పూణె నుంచి ఒక రామదాసి సాధువు వచ్చారు బాబాగారి దర్శనానికి. వచ్చి బాబాగారికి ఆయన ఒక శివలింగాన్ని ఇచ్చారు. బాబాగారి చేతిలో శివలింగం ఉంది. అదే సమయానికి శివభక్తుడైనటువంటి మేఘశ్యాముడు వచ్చాడు. వెంటనే శివలింగాన్ని మేఘశ్యాముడికి ఇచ్చారు బాబా. ఇచ్చి, ఇదిగో శంకరుడు వచ్చాడు. శివలింగం వచ్చింది అనలేదు ఆయన, శంకరుడు వచ్చారు, ఇక నుంచి నీవు వీరిని జాగ్రత్తగా చూసుకో. అంటే నా శివభక్తుడివి, త్రిశూలం గీయమన్నా నేను ముందు రోజే, త్రిశూలాన్ని గీసావు, అక్కడే శివలింగాన్ని పెట్టుకో, నువ్వు శివభక్తుడు కదా, శివుని నువ్వు ధ్యానించుకో. అంటే మనం ఎవరి పట్ల మనకు భక్తి ఉంటుందో వాళ్ళనే పూజించమంటారు బాబా. మన విశ్వాసానికి వ్యతిరేకంగా ఆయన ఎప్పుడు ఎవరిని నడిపించరు. మన ఇష్టదేవతని, ఇష్టదేవులని ఆయన పూజించమనే చెప్తారు. కాబట్టి చాలా ఆనందపడ్డాడు మేఘశ్యాముడు. ఆహా, బాబా గారి చేతితో శివలింగం, శివుడు తన ఆరాధ్య దైవం,
బాబా గారు చేతితో ఇచ్చినటువంటి శివలింగం చాలా ఆనందంగా సత్రం తీసుకెళ్ళేసరికి సత్రంలో కాకాసాబ్ దీక్షిత్, ఆయన కాకావాడ దీక్షిత్ వాడలో ఉన్నారు. ఆయన ఉంటే ఆయన అప్పుడే స్నానం చేసి ఉదయం ఆయన ఒక రాతి మీద నిలుచుకొని తల మీద టవలు వేసుకొని శిరోభాగాన్ని కప్పుకొని ఆయన నామస్మరణ చేస్తూ ఉంటారట. ఇది ఆయన నిత్యకృత్యం, నియమంగా చేస్తుంటారు. చేస్తుంటే ఆయనకి ధ్యానంలో నామస్మరణ చేస్తున్నప్పుడు శివలింగం కనబడింది. ఆశ్చర్యపోయాడు. నేను బాబా గారిని నామస్మరణ చేస్తూ ఉంటే నాకు శివలింగం కనబడింది ఏంటి అనుకున్నాడు. అనుకుని కళ్ళు తెచ్చేసరికి మేఘశ్యాముడు శివలింగాన్ని పట్టుకొని చూపిస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు. ధ్యానంలో ఏ శివలింగాన్ని బాబా గారు నామస్మరణ చేసుకుంటుంటే కనబడిందో అవే రూపురేఖలు, అవే ఆకారం ఉన్నటువంటి, అదే లక్షణాలతో ఉన్నటువంటి శివలింగం ప్రత్యక్షంగా చూస్తున్నాడు మేఘశ్యాముడి చేతిలో. ఆశ్చర్యపోయాడు కాకాసాబ్ దీక్షిత్. అంతే కదా, మనం ధ్యానంలో చూసిన దాన్ని కళ్ళలో చూసింది మనం తెల్లారిసరికి కనబడితే మనకు కూడా ఎట్లా ఉంటుంది, అంత ఆశ్చర్యపోయాడు ఆయన. అప్పుడు మేఘశ్యాముడు చెప్తున్నాడు, దీక్షిత్ గారు బాబాగారు శివలింగం ఇచ్చారండి అని. అప్పుడు అర్థమైంది దీక్షిత్ గారికి, తాను నామస్మరణ చేసుకునే బాబాగారు వేరు కాదు, ఈశ్వరుడు వేరు కాదు. అందుకు బాబాగారు అంటే సకల దేవతా స్వరూపుడు, సకల సాధు స్వరూపుడు, సకల జీవస్వరూపుడు. ఒక్క బాబాగారిని కనుక మనం ఆశ్రయిస్తే త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో అందరు దేవతల్ని ఆరాధించినట్లే, అన్ని తీర్థాలలో మనం స్నానం ఆచరించినట్లే, అందరు సాధువుల్ని అందరు మహాత్ముల్ని మనం సేవించినట్లే అంత ఫలితం ఉంటుంది కలియుగంలో గురువుని శ్రద్ధగా మనం ఆశ్రయిస్తే. సరే, ఎక్కడైతే బాబా గారి చిత్రపటం ఉందో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠింప చేశారు బాబా. మేఘశ్యాముడు రోజు ఆయన బాబా గారి పూజలు అత్యంత పాటుగా శివలింగానికి కూడా ఆయన పూజించుకుంటూ ఉన్నారు. ఇలా సేవ చేశారు మేఘశ్యాముడు బాబా గారికి. ఇన్ని రకాల అనుభవాలు ఇచ్చారు బాబా. ఇచ్చి ఆయనలో క్రమక్రమంగా భక్తిని బాగా పెంచారు. చివరికి ఒక రోజు వేకువజామున ఇదే తారీఖు జనవరి 19, 1912 సంవత్సరం, ఆ రోజు ఉదయము బాబా గారికి కాడ హారతి ఇచ్చేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు మసీదులో. ఎంతసేపటికి ఆయన బయటికి రావడంలే, హారతి సమయం అయిపోయింది, రావడంలే. అప్పుడు అనుమానం వచ్చింది, ఏంటి బాబా గారు బయటికి రావట్లేదు, అయినా మేఘశ్యాముడు రావాలి కదా, ఇది రాలేదేంటి అని చూస్తే వెతుక్కుంటూ పోతే మేఘశ్యాముడు ఆ రోజు రాత్రి ఆయన కాలం చేశారు. అందుకని బాబా గారు బయటికి రాలా. వీళ్ళు పోతే తెలిసింది మేఘశ్యాముడు చనిపోయారని. సరే, ఇంకప్పుడు ఆయన దహన సంస్కారాలు చేయాలని ఏర్పాట్లు చేస్తుంటే బాబా గారు అప్పుడు బయటకు వచ్చి కూర్చొని మేఘశ్యాముడు చనిపోయాడా అని పెద్దగా రోధించారు. మరి బాబా గారికి ఎవరి పట్ల సంగతం లేదు. దేనికైనా రోధించాడు అంటే భక్తుల పట్ల నాకు ఇంత ప్రేమ ఉంటుంది. ఎవరైనా మన పెద్దవాళ్ళు, మనకు బాగా కావాల్సిన వాళ్ళు, మనం అభిమానించే వాళ్ళు కాలం చేస్తే మనం ఎంతగా రోధిస్తామో అదే మాదిరి నాకు కూడా ప్రేమ ఉంటుంది భక్తుల పట్ల అని మనం గ్రహించడానికి కోసంగా బాబా గారు పెద్దగా రోధించారు. ఆ శవాన్ని వాళ్ళు ఊరేగింపుగా షిరిడీలో ఉండే శ్మశాన వాటికి తీసుకెళ్తే బాబా గారు కూడా వెళ్ళి చితి మీద దేహాన్ని పెట్టిన తర్వాత ఆ దేహాన్ని అంతా ఆయన చేతులతో ప్రేమగా నిమిరి ఆ చితిని వెలిగించేటప్పుడు బాబా గారు కాస్త దూరంగా జరిగి చితికి ఇట్లా ఆయన 3 సార్లు హారతి ఇచ్చారంట. అంటే మేఘశ్యాముడు హారతి సేవ చేశారు కదా బాబా గారికి, దాన్ని గుర్తుంచుకొని ఈయన కూడా మేఘశ్యాముడి చితికి ఆయన 3 సార్లు హారతి ఇచ్చారు. అంటే ఏమని, బాబా గారి చేతుల మీదుగా మేఘశ్యాముడు ఆ జీవుడు వెళ్ళిపోయాడు, బాబా గారు హారతి ఇచ్చేశారు, ఇంకా ఆ జీవుడు వెనక్కి తిరిగి రాడు. అలా మేఘశ్యాముడికి కూడా బాబా గారు అలా ముక్తినిచ్చారు. అటువంటి మేఘశ్యాముడు చేసుకున్నటువంటి సేవను మనం ఈరోజు స్మరించుకుంటూ, ఈరోజు ఆయన కాలం చేసిన రోజు కాబట్టి ఈరోజు ఆయన మనం స్మరించుకోవడం, ఆయనకి బాబా గారు ఇచ్చిన అనుభవాలు, ఆయనతో బాబా గారు చెప్పిన మాటలు, ఇవన్నీ మనం స్మరించుకుంటే మన సద్గురు బాబా గారికి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది. మనందరి పట్ల బాబా గారు ప్రేమగా చూస్తున్నారు. చూడు, నా బిడ్డ గురించి, నా భక్తుల గురించి వీళ్ళందరూ శ్రద్ధగా విన్నారు ఈరోజు అని మనందరి పట్ల కూడా ఆయనకి ప్రేమ ఉప్పొంగుతుంటుంది. బాబా గారి పట్ల మనందరికీ మరింతగా భక్తి శ్రద్ధలు ప్రేమ కలిగేలా మనందరినీ బాబా గారు ఆశీర్వదించాలని
వారి పాదపద్మాల వద్ద ప్రార్థన చేస్తూ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की जय। सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु। ओम शांति शांति शांति। सर्वं श्री साईनाथार्पणमस्तु। शुभं भवतु। ओम तत्सत्। ఇదండి ఈరోజు సత్సంగం. రేపు ఇంకొక సబ్జెక్టుతో వాడిని ఇంకోసారి కలుద్దాం. అందరికీ మన ఛానల్ని సాయి భక్తులకి పరిచయం చేయండి. నమస్కారం. శ్రీ సాయిబాబా.